Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. వెల్కమ్ బ్యాక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని కామెంట్స్ చేసి కాకరేపిన ఎమ్మెల్యే బోండా ఉమా 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. పవన్ పనితీరు అద్భుతమని ట్వీట్ చేశారు. ఇంతలో ఏం జరిగింది? ఎందుకు ఆయన వెనక్కి తగ్గారు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకపోయినా హాట్గా సాగుతున్నాయి. అధికార పక్షంలో సభ్యులే మంత్రులను ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పనితీరు సరిగా లేదన్నారు. అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు సరిగా చేయలేకపోతున్నామన్నారు. దీంతో కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అందుబాటులో లేననే మాట అవాస్తవమని అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంపై ఎంక్వైరీకి ఆదేశించారు. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. సో ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. ఈ ఎపిసోడ్ ఇలా కంటిన్యూ అవుతుండగానే మళ్ళీ సాయంత్రానికి బోండా ఉమా యూటర్న్ తీసుకుని ట్వీట్ చేశారు. 24 గంటల్లోనే మాట మార్చేశారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు అని అధికారులు చెప్తున్నారని చెప్పి మర్నాడు సాయంత్రం డిప్యూటీ సీఎం పనితీరు అద్భుతమని వరుస ట్వీట్లు చేశారు. పవన్ పనితీరు, నిష్పక్షపాత విధానాల వల్ల జనంలో విశ్వాసం పెరుగుతోందన్నారు. నిబద్ధతతో కూడిన నేత అని ఆయన ఆదేశాలిస్తే ఎలాంటి పనైనా వెంటనే అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఇంతలో ఏం జరిగింది, ఎందుకు వెనక్కి తగ్గారనేది హాట్ టాపిక్గా మారింది. బోండా ఉమా కామెంట్స్ చేసిన తర్వాత సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై అనేక ఫిర్యాదులున్నాయి. ఇంతలో ఈ వ్యవహారం మరింత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీంతో చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం విచారణకు ఆదేశించారు. దీంతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే సోషల్ మీడియాలో జనసేన టీడీపీ మధ్య వార్ పెరిగి ఎటో దారితీసే పరిస్థితి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో బోండా ఉమా వెనక్కి తగ్గారని టాక్. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ జనసేన నేతలు రెచ్చగొట్టేలా పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి ముదిరితే కూటమిలో కుంపట్లు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ముందే నష్ట నివారణ చర్యలకు దిగారు బోండా ఉమా. అసలే ఆయనపై ఇప్పటికే అసంతృప్తి, ఇప్పుడు తాజా ఎపిసోడ్ కలిస్తే ప్రాబ్లం ముదురుతోందని గ్రహించి ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సామాజిక వర్గ పరంగా కూడా ఇబ్బందులు వస్తాయని బోండా ఉమా గ్రహించారట. జన సైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి ఆయన వెనక్కి తగ్గినట్టు చర్చ జరుగుతోంది.